హలో అండి. హాయ్ అందరికీ. సో, ఈరోజైతే ఫ్రెండ్‌షిప్ డే అండ్ సండే కొన్ని బోనాలు గూడా జరుగుతున్నాయి. సో, ఈరోజైతే ఫుల్ స్పెషల్ డే అనమాట. సో, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే అందరూ విష్ జేషిర్రు. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని. నేను గూడా మా ఫ్రెండ్స్‌కి కాల్స్ చేసిన, మెసేజ్‌లు కొంతమందికి చాటింగ్ చేసినాం. సో, ఈరోజైతే అందరు ఫ్రెండ్స్ అందరూ మర్చిపోయినోళ్ళు గూడా గుర్తుపెట్టుకొని మరీ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని అయితే మెసేజ్ అయితే పెట్టిర్రనమాట. సో, ఇలాంటి ఒక ఏదైనా అకేషన్ వస్తేనే ఫ్రెండ్స్ అయితే మాట్లాడుతున్నారు. అంతకు తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు కదా! ఇంక వాళ్ళ లైఫ్ వాళ్ళది, ఎవరిది. ఇంకా మనం చిన్నగున్నప్పుడైతే మన ఫ్రెండ్స్ తోటి మనం చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకా మన పిల్లల వరకొస్తే అంత ఏం లేదనమాట. మన 90s కిడ్స్‌లో అయితే అంటే 90 కిడ్ చాలా యూట్యూబ్‌లలో షార్ట్ వీడియోస్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫుల్‌గా పెడుతుంటారు కదా! నేను చూసినప్పుడల్లా నేను ఇది చేసిన, నేను ఇది ఆడిన, ఈ గేమ్ ఆడిన, ఈ బాక్స్ నా దగ్గర ఉండే, ఈ గేమ్ నేను ఆడిన, ఈ అంటే ఏమంటారు మనకు చిన్న చిన్నగా అప్పుడు దొరికేవి రూ. 1కి ఆటానికి దొరికేవి వస్తువులు కూడా నేను అప్పుడు చాలానైతే లేదు. అంటే అప్పటికే లేదు, తీసేసిర్రు. ఇంకా ఆటన వరకు అయితే నాకైతే తెలుసు అనమాట. సో, ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు ఇంకా సండే కదా అని చెప్పి చికెన్ అయితే వండుతున్నాను అనమాట. చికెను అండ్ చపాతీ అయితే వేద్దామని చెప్పి చేసేసిన ఆల్రెడీ. ఇంకా చికెన్ అయితే చేసేటప్పుడు అయితే వీడియో అయితే కొంచెం షూట్ చేసిన అనమాట. సో, మా పిల్లలైతే పొద్దున లేసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చి యశ్వంత్ లేడా ఆంటీ అని అడిగిరనమాట. సో, ఇంకా మా చిన్నోడికి ఇద్దరే వచ్చేది, కానీ మా పెద్దోడికి అయితే చాలామంది ఫ్రెండ్స్ వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చారనమాట. ఇంకా మా పెద్దోడు నేను కూడా ఇస్తాను మమ్మీ అని చెప్పి వాడు కూడా షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని మరీ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇచ్చిండనమాట. సో, పిల్లలకి ఈ ఎప్పుడు నేను బయటికి పంపించాను కదా, ఇంకా కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు చేస్తున్నా, కొంచెం బయటకైతే పంపించాను ఇంకా. సో, అందుకని చెప్పి ఇంకా వాళ్ళే ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని కూడా రావద్దని చెప్తాను నేను. ఎందుకంటే బయటికి అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు కాబట్టి పిల్లలు బయటకు వస్తే కొంచెం మనం చూసుకోవాలి, ఇక కేరింగ్గా చూసుకుంటూనే ఉండాలి వాళ్ళను. అందుకని చెప్పి నేను కూడా వేరే వాళ్ళ పిల్లలు వచ్చినా బెదిరిస్తాను అనమాట. ఇంటికి అటు ఇటు తిరగకండి, రోడ్డు పైన తిరగకండి అని చెప్పేసి అంటాను అనమాట. సో, ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది, ఇంకా తినేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.